గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. నెలసరి 4-5 రోజులు ఏ బాధ లేకుండా కలిగే ఋతుస్రావం సహజమైంది. అది నొప్పితోనో లేదా క్రమం లేకుండానో ఉంటే అది పీసీఓడిగా గ్రహించవచ్చు. అలాగే మరో సమస్య ఫైబ్రాయిడ్లు. గర్భసంచిలో కణితిని ఆనుకుని ఇది పెరుగుతుంది. చాలా మంది స్త్రీలలో ఫైబ్రాయిడ్లో లక్షణాలు తెలియవు, కానీ వాటి వల్ల నెలసరి ఎక్కువ కాలం ఉంటుంది. ఫైబ్రాయిడ్లు గర్భసంచిలో పెరిగే అదనపు ట్యూమర్ కణజాలం. అసలు ఈ పీసీఓడి సమస్యలు అలాగే ఇన్ఫెర్టిలిటీకి అలాగే ఫైబ్రాయిడ్స్కు ప్రధాన కారణాలేంటి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కవిత గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నంబర్లు 040233106686. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు పీసీఓడి అంటే ఏంటి, రీజన్స్ ఎలా ఉంటాయి వీటికి? ఓకే, మామూలుగా మనకు ఓవేరియన్ ప్రాబ్లమ్స్ కనుక తీసుకుంటే ఎక్కువ కనుక పీసీఓడి సమస్య నవడేస్ ఎక్కువ గమనిస్తున్నాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో మనకు పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ నవడేస్ చాలా వరకు గమనిస్తున్నాం. సో అండాశయ కారణాలు కనుక తీసుకుంటే ఈ సమస్య ఎక్కువ ఉంటుంది. పీసీఓడి అంటే కనుక పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అండాశయం మీద సిస్ల రూపంలో ఏర్పడడం. సో ముఖ్యంగా మనకి ఇది ప్యూబర్టీ ఏజ్ గ్రూప్లోనే నవడేస్ ఎక్కువ గమనిస్తున్నాం. పిల్లలు మెచ్యూర్ అయ్యేటప్పుడే మెనార్క్ అయ్యే టైం నుంచే మనకు సాధారణంగా గమనిస్తున్నాం. సో నార్మల్గా మనకు మెచ్యురేషన్ ఈజ్ నథింగ్ బట్ మెచ్యురేషన్ ఆఫ్ ద ఓవరీస్ అంటూ ఉంటాం. సో ఇది మనకి ఈచ్ ఓవరీ అనేది FSH LH హార్మోన్ రిలీజ్ చేస్తుంటుంది. సో ఇనీషియల్గా మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కనుక దాన్ని సో నార్మల్గా కన్సిడర్ చేస్తుంటే 6 months వరకు 1 year వరకు. బట్ స్టిల్ ఆఫ్టర్ మెనార్కి మెచ్యూర్ అయిన తర్వాత కూడా 1 year క్రాస్ అయిన తర్వాత కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ అంటే పోస్ట్పోనింగ్ ఆఫ్ పీరియడ్స్ ఆర్ ఏదర్ మంత్లీలో 2 పీరియడ్స్ వచ్చినా కూడా దాన్ని అబ్నార్మల్ కన్సిడర్ చేయాలి. అందులో ఉన్న ముఖ్య సమస్య పీసీఓడిగా గమనిస్తున్నాం. సో యాక్చువల్గా ఫార్మేషన్ ఏ విధంగా జరుగుతుందంటే FSH LH హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ కనుక గురవుతాయి. సో LH రేజ్ అయింది అనుకోండి, పీరియడ్ 28 daysకి రావాల్సింది సో 35 days 40 days, వన్స్ ఇన్ 2 months, వన్స్ ఇన్ 3 months ఈ విధంగా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ LH తగ్గింది అనుకోండి, పీరియడ్ ఎర్లీగా రావడం అంటే మంత్లీ 2 రావడం, థ్రైస్ రావడం, వన్స్ ఇన్ 10 days, వన్స్ ఇన్ 15 days కానీ పీరియడ్ రావడం అనేది గమనిస్తుంటాం. సో వన్ మోర్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ పీసీఓడి కనుక తీసుకుంటే హెవీ బ్లీడింగ్. అంటే నార్మల్ ఫ్లో ఆఫ్ బ్లీడింగ్ కనుక తీసుకుంటే మనకు 3 to 5 days ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. బట్ వీళ్ళలో మోర్ దెన్ 7 days, 10 days, 15 days కంటిన్యూస్గా బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 3 types ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మనం గమనిస్తాం. సిస్టర్ ఫార్మేషన్ వల్ల ఏమవుతుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నథింగ్ బట్ సో పోస్ట్ పోనింగ్ ఆఫ్ ద పీరియడ్, లేకపోతే ఎర్లీ పీరియడ్స్, అదర్వైజ్ అండ్ హెవీ బ్లీడింగ్. సో ఈ 3 types ఉండే ఛాన్సెస్ మనకి ఎక్కువ గమనిస్తుంటాయి. ఇది 1 month అప్పుడు ఇప్పుడు వస్తే నో ప్రాబ్లం అండ్ రెగ్యులర్గా ఈ ప్రాబ్లం కనుక రిపీట్ అయితే కన్సల్ట్ అవ్వడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఈ సిమ్టమ్స్తో పాటు మనకి వేరే సిమ్టమ్స్ ఏముంటాయి ఇంకా, దే విల్ పుట్ ఆన్ వెయిట్. సో గ్రాడ్యువల్గా బరువు పెరుగుతూ ఉంటారు. అట్ ది సేమ్ టైం వాటితో పాటు యాక్నే అంటాం, అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటే డార్క్ పిగ్మెంటేషన్ ఆఫ్ ద స్కిన్తో పాటు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ యాక్నే రావడం, యాక్నే రోజేషియా రావడం మనం గమనిస్తుంటాం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పీరియడ్ కంటిన్యూ పిట్స్ ఏర్పడడం, డార్క్ పిగ్మెంటేషన్ కూడా గమనిస్తాం. సో నెంబర్ ఆఫ్ సిస్ట్ పెరిగిన కొద్ది సిస్ట్లో మనకి మేల్ హార్మోన్స్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సో మినిమం అమౌంట్ కంపల్సరీ ఏదర్ ఫీమేల్ ఆర్ మేల్లో మనకి మేల్ హార్మోన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఫీమేల్లో. బట్ వన్ సిస్ట్ నెంబర్ ఆఫ్ సిస్ట్ పెరిగిన కొద్ది ఏమవుతుంది అంటే దాన్ని కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగడం వల్ల ఏమవుతుంది అంటే అమెనోరియా ఫర్దర్ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సెంట్రల్ ఒబెసిటీ పొట్ట దగ్గర ఫ్యాట్ రావడం, హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వడం అండ్ ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశం మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో ఇన్సులిన్ రెసిస్టెంట్ వల్ల మనకి డయాబెటిక్ కండిషన్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో అన్ని సిమ్టమ్స్ ఉంటేనే పీసీఓడి అని కాదు, కొంతమందికి 1 or 2 symptoms ఎఫెక్ట్ అవ్వచ్చు, కొంతమందికి అన్ని సిమ్టమ్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే అండి, మెయిన్గా అంటే థైరాయిడ్లో అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక అంటే టైప్స్ ఏమైనా ఉంటాయి, ఇన్ కేసు ఉంటే ఆ స్టేజెస్ గురించి చెప్పండి. యాక్చువల్గా పీసీఓడి కనుక తీసుకుంటే మనకు ముఖ్యంగా ఎర్లీ స్టేజ్లో యూనిలేటరల్, బైలేటరల్ అంటూ ఉంటాం. సో కొంతమంది డిస్మెనోరియా కూడా మనం గమనిస్తుంటాం. సో సివియర్ పెయిన్ఫుల్ పీరియడ్ అంటూ ఉంటాం. ఈ సిస్ట్లు కనుక మనకు హిమరేజిక్ సిస్ట్, చాక్లెట్ సిస్ట్ కానీ అయిందనుకోండి, సో బ్లడ్ క్లాట్ ఇన్ దట్ సిస్ట్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే సివియర్గా పెయిన్ఫుల్ పీరియడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పెయిన్ఫుల్ పీరియడ్ మనకు ఫైబ్రాయిడ్ వల్ల వస్తుంది, చాక్లెట్ సిస్ట్ వల్ల వస్తుంది, అండ్ ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామందికి పీరియడ్ అనగానే భయంకరంగా గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 24 hours నుంచి టిల్ బ్లీడింగ్ అయ్యేంత వరకు సివియర్గా పెయిన్ బెడ్రిడెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు ఈవెన్ ద ఫస్ట్ టైం అయినా సరే కంపల్సరీ దే నీడ్ టు కన్సల్ట్ డాక్టర్, ఫిజిషియన్ కన్సల్ట్ అయితేనే వాటి తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఈ డిస్మెనోరియా ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ అబ్నార్మల్ డిజార్డర్ నవ్వేడేస్ ఇవి కూడా పెరుగుతున్నాయి. సో వన్ ఆఫ్ ద పీసీఓడి సిమ్టమ్ డిస్మెనోరియా ఉంటుంది మనకు. గర్భాశయ కంతులు ఫైబ్రాయిడ్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఛాలెంజింగ్ డిజీజ్ ఎండోమెట్రియోసిస్ అండ్ ఎడినోమెట్రియోసిస్ అండ్ నథింగ్ బట్ అటాచ్మెంట్స్. సో ఓవరీకి అదర్ టిష్యూ ఉంటాయి. నార్మల్గా మనకు ఎండోమెట్రియం టిష్యూ అనేది యుట్రస్లోనే ఉంటుంది, బట్ అదర్ దెన్ యుట్రస్ అవుట్ సైడ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల కూడా సినకే ఫార్మేషన్ అవ్వడం వల్ల సివియర్గా పెయిన్ఫుల్ కండిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మనకు వీ నీడ్ టు రూల్ అవుట్. సో ఇది డేంజరస్ కండిషన్లోకి వెళ్ళే అవకాశం మనం గమనిస్తాను. అండ్ చాక్లెట్ సిస్ట్ కానీ హిమరేజిక్ సిస్ట్ కానీ సైజు కనుక పెరుగుతూ ఉంటే బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ మే లీడ్స్ టు కాంప్లికేషన్స్. సో
కాంప్లికేషన్ కింద కానీ తీసుకుంటే మనకు బర్స్ట్ ఇన్ ద అబ్డామిన్ అవ్వడం వల్ల లైఫ్ థ్రెటనింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొన్ని ఫ్యూ కేసెస్ ఏమవుతాయంటే అవుట్ ఆఫ్ 1000 కేసెస్ మనకు 1 or 2 కేసెస్ మాత్రమే సో క్యాన్సర్స్ కండిషన్లోకి లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా వన్ మోర్ ఏంటంటే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నవేడేస్ ఎక్కువ కన్సిడర్ చేసేది క్యాన్సర్స్ కంటే ఎక్కువ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ చూస్తున్నాం. అంటే ఎర్లీగానే వాళ్ళు మెనోపాజ్ అవ్వడం అనేది గమనిస్తున్నాం. సో స్టేజ్ పరంగా ఇనీషియల్గా మనకు ఏదర్ 1 or 2 బయోలెటరల్ ఇన్లేటర్తో పాటు చాక్లెస్టెడ్ హిమరేజిక్ సిస్ట్ అండ్ క్యాన్సర్స్ కండిషన్ లీడ్స్ టు అండ్ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ ఇవి కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మెయిన్గా అంటే ఇప్పుడు ఆల్రెడీ టైప్ 1 టైప్ 2 గురించి చెప్పారు. అంటే ఇప్పుడు ఆ టైప్ 2లో కూడా స్టేజెస్ ఏవైనా ఉంటాయా? ఇన్ కేసు ఉన్న వాళ్ళలో చాలామంది తినక కూడా కనిపిస్తూ ఉంటారు, దట్టు రూట్ కాజ్ కూడా ఉండే అవకాశం ఉందంటారు. సో యాక్చువల్గా కారణాలు కనుక తీసుకుంటే మనకు పీసీఓడి కేసెస్లో మనకి సెడెంటరీ యాక్టివిటీ ఈజ్ అ మేజర్ కాజిటివ్ ఫ్యాక్టర్. సో ఎలాంటి డిజీజ్కైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్కో ఫస్ట్ థింగ్ కనుక తీసుకుంటే స్ట్రెస్ అంటే మెంటల్ స్ట్రెస్ అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, మానసిక ఆందోళన ఎక్కువగా ఉండడం, శారీరకంగా శ్రమ లేకపోవడం అది మేజర్ డిజార్డర్. అంటే ఒబేస్ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో కంటిన్యూస్ కూర్చోవడం వల్ల కూడా ఫిజికల్ ఇన్యాక్టివిటీ వల్ల కొంతమంది చాలామంది మెడిసిన్కి రెస్పాండ్ కూడా అవ్వకుండా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫర్దర్గా కాంప్లికేషన్స్ వీళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెంట్ ఫాస్ట్గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మెడిసిన్కి రెస్పాండ్ కాకుండా కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో మనం ఎంత ఎర్లీగా దీన్ని డిటెక్ట్ చేసుకుంటే కనుక సెడెంటరీ యాక్టివిటీని అవాయిడ్ చేసి ఫిజికల్ యాక్టివిటీ అంటే కంపల్సరీ మోడరేట్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. తీసుకునే ఆహార పదార్థాల డైట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఏ విధంగా అయితే అదర్ కాంప్లికేషన్స్లో అదర్ డిజార్డర్స్లో అది కంపల్సరీ డైట్ ఇంపార్టెంట్, మేనేజ్మెంట్ పార్ట్ ఇంపార్టెంటో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కంపల్సరీ పీసీఓడిలో నాట్ ఓన్లీ మెడిసిన్స్తో పాటు సో డెఫినెట్గా ఎక్సర్సైజ్ అండ్ డైట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే కార్బోహైడ్రేటిక్ డైట్ కంపల్సరీ దే నీడ్ టు అవాయిడ్. ఎందుకంటే ఫర్దర్ డిజీజ్ ప్రోగ్రెస్ అయిపోయి ఇట్ మే టర్న్ ఇన్ టు డయాబెటిక్ కాంప్లికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం అనీమిక్ కూడా గురయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఐరన్ సప్లిమెంట్ ఎక్కువ తీసుకోవాల్సిన అవకాశాలు ఉంటూ ఉంటాయి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే మనకు గ్లాండ్యులర్ స్టిమ్యులేషన్ జరుగుతుంది. సో ఓన్లీ మెడిసిన్స్ వర్కౌట్ అవ్వదు, ఓన్లీ ఎక్సర్సైజ్ వర్కౌట్ అవ్వదు, ఓన్లీ డైట్ వర్కౌట్ అవుతుంది. 3 కనుక కరెక్ట్గా ప్రాపర్గా ఉంటేనే సో మనకు ప్రాబ్లం టోటల్గా రెక్టిఫై అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో ఎక్కువగా మనకి వెయిట్ పుటాన్ అవుతూ ఉందండి పాప అంటే నాట్ ఓన్లీ పీసీఓడితో పాటు మనకు థైరాయిడ్ లాంటి సమస్యలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి అండ్ డయాబెటిక్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ 3 డిజార్డర్స్ అనేది కోసిస్టర్ లాగా వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అంటే ఒక ప్రాబ్లం కనుక మనకు కరెక్ట్గా ట్రీట్ చేయకుంటే 1 more ప్రాబ్లం యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 3టికి ఒబెసిటీ ఈజ్ అండర్లైయింగ్ ప్రాబ్లమ్ అండ్ స్ట్రెస్ ఈజ్ అండర్లైయింగ్ రీజన్ అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఈజ్ అండర్లైయింగ్ రీజన్. సిమ్టమ్స్ మైనర్గా కొంచెం చేంజ్ ఉంటాయి కానీ ఒకటే పేషెంట్లో 3 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. 1 may turn to అదర్ ప్రాబ్లం కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసి కనుక ప్రాపర్గా ట్రీట్ చేసుకుంటే ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. సరేనండి. హలో, నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మ, చెప్పండి. మా వారికి 30 సంవత్సరాలండి. ఓకే, L4 L5 అని అన్ఫేస్ దగ్గర నొప్పి వస్తుంది అంటున్నారండి. దానివల్ల నా ఆపరేషన్ ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? అండి మేము మీ హస్బెండ్ ఏం చేస్తారండి? హోటల్లో చేస్తారండి. ఓకే, వెయిట్ ఎంత ఉంటారు? వెయిట్ అంటే 45 అలా ఉంటారండి. ఎంతండి? 45 ఉంటారండి. తక్కువ వెయిట్ ఉంటారు. ఓకే, సో వెయిట్ లిఫ్టింగ్ అంటే వెయిట్ లిఫ్టింగ్ ఎక్కువ ఉంటుందా వర్క్? వర్క్ అంటే చెయ్యి రన్నింగే ఎక్కువ అండి, బరువు కూడా పెద్ద మొయ్యరండి, అయినా సరే అలా వస్తుందండి. ఓకే, యాక్చువల్గా L4 డిస్క్ సమస్య అంటూ ఉంటాం. సో లుంబార్ స్పాండిలోసిస్ అంటాం. డీజనరేషన్ వల్ల అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాల్షియం డెఫిషియన్సీ ఆర్ కంటిన్యూస్ స్టాండింగ్ అండ్ కంటిన్యూస్ డ్రైవింగ్ ప్రొఫెషన్లో కానీ వెయిట్ లిఫ్టింగ్లో ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెడిసిన్స్ వాడి రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. సర్జరీ అవసరం లేకుండానే కరెక్షన్ చేయొచ్చు. ఎందుకంటే ఒబేస్ సైడ్ కూడా ఓవర్ వెయిట్ కూడా లేడు కాబట్టి మెడిసిన్గా తీసుకొని ప్రాపర్ ఎక్సర్సైజ్ కనుక తీసుకుంటే కనుక కరెక్షన్ చేయొచ్చు. ఓకే అండి, మెయిన్గా అంటే పీసీఓడికి అంటే రూట్ కాజ్ గురించి ఆల్రెడీ మీరు చెప్పారు. పీసీఓడి ఉంటే కనుక అంటే ఇన్ఫర్టిలిటీకి దారి తీయొచ్చా? యాక్చువల్గా అవుట్ ఆఫ్ 10 కేసెస్లో మనకు 3 to 4 కేసెస్ డ్యూ టు పీసీఓడి వల్ల సంతానలేమి సమస్య కనుక తీసుకుంటే కారణాల్లో పీసీఓడి ఇస్ మేజర్ రీజన్ అవుతుంది. సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ రెండిట్లో మనకి ఈ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది ఎర్లీగా డిటెక్ట్ చేసుకున్నా కూడా పీరియడ్స్ పోస్ట్ పోన్ అవుతున్నాయి కదా, ఇబ్బంది లేదని చెప్పేసి ఇనిషియల్గా డిటెక్ట్ చేసుకున్నా కూడా వాళ్ళు ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా మేనేజ్మెంట్ పార్ట్ వేయకుండా పోస్ట్ పోన్ చేస్తుంటారు. బట్ వన్స్ దే గాట్ మ్యారీడ్ అప్పుడు ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అప్పుడు ల్యాప్రో అని సో హార్మోన్ పిల్స్ కానీ ఎక్కువ యూసేజ్ చేసుకుంటూ కాంప్లికేషన్స్ పెంచుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ల్యాప్రో చేసినా కూడా చాలామందికి 3 months వరకే ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. అగైన్ ద సిస్ట్ విల్ బీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సిస్ట్ అనేది మనకి ఎండ్ ప్రొడక్ట్స్ కాబట్టి ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకొని ప్రాపర్గా
ఫ్రమ్ రూట్ నుంచి కరెక్షన్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఇన్ఫర్టిలిటీకి దారి తీయకుండా కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఎంత ఎర్లీగా మనకు అంటే అలిగోమెనోరియా అంటే మంత్లీ ట్వైస్ వచ్చిన ప్రాబ్లమే, మంత్లీ అంటే 3 monthsకి వన్స్ 2 monthsకి వన్స్ వచ్చిన ప్రాబ్లమే కాబట్టి సో ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకొని ప్రాపర్గా ట్రీట్ చేసుకుంటే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సంతానం మీ సమస్యకి ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ సైకిల్స్ ఎక్కువ మనకి ఎనోవిలేటరీ సైకిల్స్ అంటే FSH LH ఇంబ్యాలెన్స్ వల్ల పోస్ట్ పోనింగ్ ఆఫ్ పీరియడ్ వల్ల మనకి సిస్ట్ ఈచ్ పీరియడ్లో ఒక ఫాలికల్ అనేది మనకు నార్మల్ ఓవ్యులేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ నార్మల్ పీపుల్. బట్ వీళ్ళలో ఫాలికల్ మెచ్యూర్ అవ్వకుండానే ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ మీ సిస్ట్ రూపంలో మారిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువ ఎనోవిలేటరీ సైకిల్స్ ఉంటే అవుట్ ఆఫ్ 10 cases ఆఫ్ PCOD 8 ఆర్ టర్నింగ్ ఇంటూ ఇన్ఫర్టిలిటీ. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ మనకి 20 to 30 ఏజ్ గ్రూప్ ఈస్ పీక్ ఫర్టిలిటీ ఏజ్ గ్రూప్. సో ఫస్ట్ న్యాచురల్గానే కన్సీవ్ అయినా అండి, సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చేసరికి PCOD వచ్చింది, ప్రాబ్లం వచ్చింది అంటారు. సో సెకండ్ ఇన్ఫర్టిలిటీ కూడా మనకు అందులో కూడా PCOD వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ మనకు నవేడేస్ చాలా గమనిస్తున్నాం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. లావణ్య హైదరాబాద్ నుంచి. హలో లావణ్య గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం, చెప్పండి లావణ్య గారు. నా పేరు లావణ్య. నా ఏజ్ 19 ఉంటది. ఓకే. 1 year నుంచి నాకు PCOD ఉంది. టాబ్లెట్స్ వేసుకున్నా కూడా తక్కువ అవ్వట్లేదు. ఓకే. మేడం, నా తెలిసిన డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నాను, కానీ 1 year నుంచి టాబ్లెట్స్ వాడుతున్నా కూడా ఏం రిజల్ట్ లేదు. పీరియడ్స్ ఎట్లా వస్తున్నాయి? 3-4 days కంటిన్యూగా మంచిగా వస్తుంది, కానీ లాస్ట్ మంత్ 2 months నుంచి అవ్వలేదు. టాబ్లెట్స్ వేసుకున్నా కూడా అవ్వట్లేదు. ఓకే. ఓకే. సో నార్మల్గా మనకు 21 days పిల్స్ రూపంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో ఇనీషియల్గా ఇప్పుడైతే మ్యారేజ్కి అవసరం లేదు కదా, మ్యారేజ్ తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దాం. ఇప్పుడైతే పీరియడ్ సెట్ అయితే చాలు అని చెప్పేసి హార్మోన్ పిల్స్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దానివల్ల విత్డ్రాల్ బ్లీడింగ్ వస్తుంది, మళ్ళీ వాడినంతకాలం ఉండి మళ్ళీ తర్వాత 3-4 months తర్వాత అది రెస్పాండ్ కాకుండా మళ్ళీ ఇర్రెగ్యులర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ విషయంలో జరుగుతుంది అది. సో మనకు ప్రాపర్గా కనుక దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇప్పుడు ఇంబ్యాలెన్స్ అనేది ఇంకా ఫర్దర్ పెరుగుతుంది, ఆ మెడిసిన్ కూడా వర్కౌట్ అవ్వట్లేదు. మనం ఇచ్చే మెడికేషన్తో గ్లాండులర్ స్టిమ్యులేషన్ అంటే ఓవెరిన్ స్టిమ్యులేషన్ చేస్తే బాడీలోనే మీకు హార్మోన్స్ నార్మల్గా ప్రొడక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. FSH LH రేషియో నార్మల్గా మెయింటైన్ అవుతుంది కాబట్టి మీకు సిస్ట్ కరుగుతూ అంటే వితౌట్ ల్యాప్ అంటే సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండానే కరిగిపోయి నార్మల్గా మీకు 28 days సైకిల్ టు 30 days సైకిల్ అయ్యి బ్లీడింగ్ నార్మల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి మీకు రిపోర్ట్లో చికిత్స వాడిన తర్వాత నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయంటే రేషియో నార్మల్గా రావాలి, FSH LH డ్యూరేషన్ నార్మల్గా రావాలి, సిస్ట్ కూడా కరిగిపోతే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి మీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్తో పాటు మెడిసిన్ ఏం వాడాలో తీసుకొని వస్తే డెఫినెట్గా ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. అంజు కర్నూలు నుంచి. హలో అంజు గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో, చెప్పండి అంజు గారు. నమస్తే, చెప్పండి మేడం. నా పేరు అంజు మేడం, కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేశాను. చెప్పండి మేడం. నాకు మామూలుగా హెర్నియా ఆపరేషన్స్ అయినాయి, తర్వాత పీరియడ్స్ బాగానే వచ్చినాయి మేడం. ఒక 6 months నుంచి 2 months ఒకసారి 3 months ఒకసారి వస్తా ఉంది. పోయి డాక్టర్ ని చూపించుకున్నాం మేడం. చూపించుకుంటే గర్భసంచి వాపు సైజ్ 21 ఉంది, ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అన్నారు. అంటే నాకు ఎక్కువ సర్జరీస్ అయినాయి మేడం, నాకు భయంగా ఉంది, నేను సర్జరీ చేయించుకోలేనంటే సరే మీకు సెకండ్ ఆప్షన్ వచ్చేసి మిరీనా అని ఒకటి ఉంది, అది మీకు వేస్తాను, దాని ద్వారా మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, పీరియడ్స్ కూడా రావు అన్నారు. ఇంకొకటి వచ్చేసి మేడం DNC చేశారు. ఫస్ట్ DNC చేసి అంతా క్లియర్ అయిన తర్వాత అప్పుడు మిరీనా వేసినారు ఒక 10 days గ్యాప్ ఇచ్చి. అప్పటి నుంచి బ్లీడింగ్ ఏం కాలేదు మేడం. నాకు 10 days కంటిన్యూ అవుతున్నందుకు పోయి కన్సల్ట్ అయినందుకు అలా చేశారు. తర్వాత 10 days ఇప్పుడు నెక్స్ట్ మంత్ పీరియడ్ వచ్చింది. మేడం ముందే చెప్తున్నారు మేడం, పీరియడ్ వస్తుంది, కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటుంది, ఏం కాదు, రాను రాను తగ్గిపోతుంది, నెక్స్ట్ మీకు పీరియడ్స్ కూడా రావు, ఒక 5-6 years వరకు మీకు భయంగా ఉండదు అన్నారు. నెక్స్ట్ వచ్చేసి నాకు టెస్ట్ కూడా పంపించినారు, ఏమైనా క్యాన్సర్ అలాంటిది ఏమన్నా ఉంటుందేనని పంపించినారు. రిపోర్ట్స్ కూడా క్యాన్సర్ ఏం లేదని కూడా వచ్చింది మేడం, అంతా బాగా వచ్చింది, ఇది వేస్తే మీకు బాగుంటుంది, ఒకవేళ చిన్న వాపు అనేది కూడా తగ్గిపోతుంది అని చెప్పినారు మేడం. ఒక 10 days ఉంటుంది నార్మల్, అలా ఒక 5 days ఈ మంత్ పీరియడ్ వచ్చింది, 5 days మామూలుగానే అయినాను, ఇంతకు ముందు కొంచెం గడ్డల టైప్ అలా వస్తుండే మేడం. ఈ మంత్ వచ్చేసి నార్మల్ గానే వచ్చింది, కాకపోతే కొంచెం కొంచెంగా అలాగే కంటిన్యూ అవుతుంది మేడం. ఆ మిరీనా వేసిన కదా కొంచెం నొప్పి ఎక్కువ ఉంది. మళ్ళీ రీసెంట్ గా ఒక 5 days ముందర పోయి కలిసి వచ్చింటే టాబ్లెట్స్ ఇచ్చినారు బ్లీడింగ్ తగ్గడానికి ప్లస్ నొప్పి తగ్గడానికి.
ఆ టాబ్లెట్లు వేసుకోవడం వల్ల నొప్పి అయితే రావడం లేదు, బ్లీడింగ్ కూడా రాలేదు మేడం. వన్ డే తగ్గిపోయింది కదా అని టాబ్లెట్స్ వదిలేసినాను. తర్వాత నిన్నటి నుంచి మళ్ళీ కొంచెం పెయిన్ ప్లస్ బ్లీడింగ్ లైట్ గా వస్తుంది మేడం. నేను మళ్ళీ ఏమైనా కన్సల్ట్ అవ్వచ్చు లేకుంటే ఏమన్నా ఫ్యూచర్ లో ఏదైనా అదర్ ప్రాబ్లమ్స్ వస్తాయా వీటి వల్ల? యాక్చువల్గా ఎండోమెట్రియం థిక్నెస్ అనేది 8 to 10 mm నార్మల్గా ఉండాలి. మీకు 21 కాబట్టి కొంతమంది చాలామందికి క్యాన్సరస్ కండిషన్లో ఈ ప్రాబ్లం థిక్నెస్ పెరగడంలో వస్తుంది కాబట్టి అది రూల్ అవుట్ చేసారు. CA-125 టెస్ట్ రూల్ అవుట్ అయింది. సో మీరు ఇప్పుడు మెడికేషన్ వాడడం వల్ల కూడా స్పాటింగ్ రాకుండా పెయిన్ రాకుండా ఉంటుంది. ఎండోమెట్రియం థిక్నెస్ కూడా నార్మల్గా 8 to 10 మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎనీ వైపు లేదు. క్యాన్సరస్ కండిషన్తో పాటు ఎండోమెట్రియం థిక్నెస్ కూడా నార్మల్గా అవ్వడానికి చేసుకోవచ్చు. ఈ విధంగా స్పాటింగ్ కూడా తగ్గిపోయి పెయిన్ఫుల్ కండిషన్స్ కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఒకసారి రిపోర్ట్స్ కనుక తీసుకొని వచ్చి అండ్ ట్రీట్మెంట్ ఏం పిల్స్ తీసుకుంటూ చూస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. కర్నూలులో కూడా మన బ్రాంచ్ ఉందండి, కన్సల్ట్ కండి, డెఫినెట్గా మీకు ఒక సొల్యూషన్ ఉంటుంది. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, భారతి నంద్యాల నుంచి. హలో భారతి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం, ఇప్పుడు 3వ నెల. ఓకే బ్యాక్ పెయిన్ బాగా విపరీతంగా ఉందండి. ఓకే డ్రింక్ అని చెప్పారు. భారతి గారు, మీరు టీవీ వాళ్ళని మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మాట్లాడండి, లేదా కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. హలో హలో చెప్పండి. నా పేరు భారతి మేడం. అది 3వ నెల. ఓకే బ్యాక్ పెయిన్ బాగుందండి. అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా? ఇన్ఫెక్షన్ ఏం లేదని చెప్పారు. ఓకే బ్యాక్ పెయిన్ మీకు ఎప్పటి నుంచి ఉంది? ఇప్పుడు రీసెంట్గానే స్టార్ట్ అయిందా? ఇంతకు ముందు కూడా ఏమైనా ఉందా? ఇంతకు ముందు లైట్ గా ఉంది, ఇప్పుడు బాగా ఉందండి. ఓకే సప్లిమెంట్ స్టార్ట్ చేస్తున్నారా? కాల్షియం అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేయాలి. థైరాయిడ్ ఏమైనా ఉందా మీకు? ఏంటి మేడం? థైరాయిడ్ సమస్య ఏమైనా ఉందా? థైరాయిడ్ అలాంటి ఏం లేదు మేడం. ఓకే యాక్చువల్గా బ్యాక్ పెయిన్ అనేది మనకు డిస్క్ సమస్యలు వస్తుంది, కాల్షియం డెఫిషియన్సీ ఉండడం వల్ల పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ తర్వాత ఇంకా కొద్దిగా పెరుగుతుంది. యాక్చువల్గా సెకండ్ ట్రైమిస్టర్ తర్వాత పెరగాలి. మీకు ఫస్ట్ ట్రైమిస్టర్ తర్వాత పెరుగుతుందంటే విటమిన్ డి అండ్ కాల్షియం డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా సివియర్గా పెయిన్స్ ఎర్లీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని రకాల పీరియడ్ అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజెస్ వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది బ్యాక్ పెయిన్. అట్లాంటి టైంలో మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ గమనిస్తాం, కానీ అది లేదంటున్నారు కాబట్టి సో వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటే కాల్షియం అండ్ విటమిన్ డి సప్లిమెంట్ తీసుకోండి. సో దానివల్ల ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, దీప్తి వైజాగ్ నుంచి. హలో దీప్తి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో డాక్టర్, చెప్పండి దీప్తి. నాది 28 years అండి. నాకు PCOD ప్రాబ్లం ఉన్నది. ఓకే సో డాక్టర్ గారు 30 days పిల్ ఇచ్చి స్టార్ట్ చేయమన్నారు దాని మీద వర్క్ చేయడం. సో 30 days పిల్ వేసుకున్నాను. నెక్స్ట్ మంత్ రెగ్యులర్ గానే అయ్యింది. బట్ తర్వాత మళ్ళీ రెగ్యులర్ గా మళ్ళీ స్టార్ట్ అయ్యింది. సో కొంతమంది కొలీగ్స్ నాకు సజెస్ట్ చేశారు హోమియోపతి సైడ్ ట్రై చేయమని. సో నార్మల్ మెడికేషన్ కి దీనికి ఏంటి డిఫరెన్స్ అండి? ఓకే యాక్చువల్గా మీరు ఇందాక చెప్పినట్టే సో పిల్స్ వాడగానే ఆ 1 month విత్డ్రాల్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దే ఆర్ గివింగ్ హార్మోన్ పిల్స్ డైరెక్ట్లీ, అంటే హార్మోన్స్ డైరెక్ట్ ఇండ్యూస్ చేస్తున్నారు కాబట్టి అది మానేగానే విత్డ్రాల్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వన్స్ యూ స్టాప్డ్ మళ్ళీ అగైన్ ప్రాబ్లం రెక్టిఫై అవ్వకుండా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో సిమిలర్ థింగ్ దట్ ఈస్ ఆల్టర్నేట్ సిస్టమ్ మెడికేషన్. బట్ హోమియో చికిత్స ఏంటి అంటే ఫ్రమ్ రూట్ ద ప్రాబ్లమ్ విల్ బి రెక్టిఫై. అంటే మీకున్న సమస్య ఏంది? PCOD, FSH, LH ఇంబ్యాలెన్స్. సో మనం ఇచ్చే మెడికేషన్తో ఆ ఇంబ్యాలెన్స్ బాడీలోనే ఇన్బిల్ట్గా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవ్వగానే మీకు పీరియడ్ రాదు, బట్ కరెక్షన్ కాగానే ఒకసారి పీరియడ్ కనుక మెడిసిన్స్తో స్టార్ట్ అయింది అనుకోండి, ఈవెన్ దో మీరు మెడిసిన్ స్టాప్ చేసినా కూడా ఇట్ విల్ బి రెగ్యులరైజ్డ్. సో అట్ ద సేమ్ టైం రూట్ నుంచి కరెక్షన్ అవుతుంది కాబట్టి సిస్ట్లో కూడా కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు లేకుండా నథింగ్ బట్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అండ్ క్యూరేటివ్ ఆస్పెక్ట్ పరంగా కూడా మెడిసిన్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నాట్ ఓన్లీ పీరియడ్స్, మనం ఇచ్చే మెడికేషన్తో కనుక PCOD కరెక్షన్ అయిపోయి పీరియడ్ రెగ్యులరైజ్ అయితే వెయిట్ రిడక్షన్ రావడం, అంటే అదర్ అసోసియేట్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా కూడా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సిస్ట్లు కరిగిపోవడంతో పాటు పింపుల్స్ రాకుండా ఉండడంతో పాటు అకాంథోసిస్, నైగ్రికెన్స్ అండ్ హెయిర్ ఫాల్ కూడా లేకుండా ప్రాబ్లం రెక్టిఫై టోటల్ అవుతుంది. అండ్ ప్రివెంటివ్ ఆఫ్ డయాబెటిక్ నథింగ్ బట్ PCODని కనుక ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే డయాబెటిక్లోకి ఎక్కువ వెళ్తారు కాబట్టి మనం మీరు ఫ్రమ్ రూట్ నుంచి కరెక్షన్ చేసినాం అనుకోండి, మీకు ఆ ప్రాబ్లం కూడా రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఎంత ఎర్లీగా దీన్ని డయాగ్నోస్ చేసుకుంటా కనుక మెడిసిన్స్ వాడితే మీకు అంత ఫాస్ట్గా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. బట్ యూనిలేటర్ నుంచి బయోలేటర్కి వెళ్ళింది అనుకోండి, ఎక్కువ డ్యూరేషన్ ఆఫ్ మెడిసిన్స్ రిక్వైర్మెంట్ ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో ఆల్రెడీ యూ ఆర్ ఎంటర్డ్ ఇంటూ 28. సో కాబట్టి ఎంత ఎర్లీగా మీరు డెసిషన్ తీసుకొని కనుక హోమియో చికిత్స స్టార్ట్ చేస్తే, దట్టు హోమియో కేర్లో మనకు GCS మెథడ్లో మెడిసిన్స్ ఉంటాయి.
సో ప్రాబ్లం రెక్టిఫై అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీలక్ష్మి విజయనగరం నుంచి. హలో శ్రీలక్ష్మి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్కారం మేడం. నమస్తే శ్రీలక్ష్మి గారు, చెప్పండి. నేను శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే పీసీఓడి ప్రాబ్లం 4 years నుంచి ఉంది మేడం. ఓకే నేను నాకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్తే టాబ్లెట్స్ ఇస్తున్నారు. మెడిసిన్ ఇచ్చిన తర్వాత 21 days కి టాబ్లెట్ వేసుకుంటే పీరియడ్స్ వస్తుంది. మళ్ళీ నార్మల్ గా టాబ్లెట్స్ ఆపేస్తే మళ్ళీ 3.5 months వరకు పీరియడ్స్ రావట్లేదు మేడం. నేను ఇలా 2-3 years నుంచి టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాను, కానీ నా ప్రాబ్లం ఇంకా క్లియర్ అవ్వలేదు. అందుకనే మీకు అడుగుతున్నాను. ఒకసారి రిపోర్ట్ తీసుకొని బ్రాంచ్ కన్సల్ట్ అవ్వండి అమ్మా. డెఫినెట్గా ప్రాబ్లం కరెక్ట్ వచ్చింది, ఎందుకంటే 4 years అంటే ఆల్మోస్ట్ 2 ovaries ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మెడిసిన్స్తో మీకు ఇండ్యూస్ చేసినంత కాలం వస్తుంది, అండ్ ప్రివేచర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఫర్దర్గా ఎండోమెట్రియం థిక్నెస్ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎర్లీ మెనోపాజ్ అటెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకోసం మన స్కాంటీ బ్లీడింగ్ అవ్వడం, 3 months నుంచి 4 months పీరియడ్ రావడం అని గమనిస్తాం. కాబట్టి మీరు ఎంత ఎర్లీగా హోమియో చికిత్స స్టార్ట్ చేస్తే మీకు అంత బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎండోమెట్రియం థిక్నెస్ నార్మల్గా మెయింటైన్ అవుతూ, హార్మోన్స్ కరెక్షన్ అవుతూ, పీరియడ్ విల్ బి రెగ్యులర్ అవుతుంది. సిస్ట్లు కూడా కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామందికి మామూలుగా ఆల్టర్నేట్ సిస్ట్లు కరిగిపోయినా ల్యాప్రో చేయించుకున్నా మళ్ళీ రికవర్ అవుతాయి. బట్ హోమియో చికిత్స ద్వారా సిస్ట్లు కనుక కరిగిపోతే ఫార్మేషన్ ఈజ్ వెరీ రేర్. బట్ దానికి తోడు మేము day 1 itself డైట్ చార్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ డైట్ మెయింటైన్ చేస్తూ, వాకింగ్ చేస్తూ కనుక మెడిసిన్స్ వాడితే ప్రాబ్లం తొందరగా రెక్టిఫై అయిపోయి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా కూడా చూసుకోవచ్చండి. ఓకే అండి, మెయిన్గా పీసీఓడిలో అంటే డయాగ్నోసిస్ అలాగే ఇన్వెస్టిగేషన్స్ ఏ విధంగా ఉంటాయంటారు? యాక్చువల్గా పేషెంట్ మన దగ్గర కన్సల్ట్ అయిన దాన్ని బట్టి ఉన్న సిమ్టమ్స్ని బట్టి మనకు డయాగ్నోసిస్ చేసుకునే అవకాశం ఉంది. సిమ్టమ్స్ ప్రకారం ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో ముఖ్యంగా మనకు బ్లడ్ టెస్ట్ రూల్ అవుట్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనగానే దట్ మే బీ డ్యూ టు పీసీఓడి ఆర్ హైప్రోలాక్టిన్ ఆర్ థైరాయిడ్ హైపర్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఈ టెస్ట్లని మనం రూల్ అవుట్ చేయాలి. పీసీఓడి కేసులో మనకి FSH, LH, సీరం టెస్టోస్టెరాన్ హార్మోన్స్, అట్ ద సేమ్ టైం T34, TSH అండ్ ప్రొలాక్టిన్ లెవెల్. నవడేస్ ప్రొలాక్టిన్ హై ఉండడం వల్ల కూడా అమెనోరియా ఆఫ్ ద more than 6 months 7 months కూడా ఉంటుంది. సో పీసీఓడి ఉంది కదా అని చెప్పి దాన్ని నెగ్లెక్ట్ చేసి కాదు. సో పీసీఓడి టెస్ట్లతో పాటు ఈ ప్రొలాక్టిన్ లెవెల్ కూడా కంపల్సరీ రూల్ అవుట్ చేయాలి. దానికి తోడు ఇన్సులిన్ రెసిస్టెంట్ టెస్ట్ కూడా ఉంటుంది, మనకు అది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫర్దర్ ప్రోగ్నోసిస్ జడ్జ్ చేయడానికి. కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇనీషియల్ కొంచెం బ్లడ్ టెస్ట్ నార్మల్గా ఉన్నా, బట్ స్కాన్లో పెల్విక్ స్కాన్ కూడా బయోలేటరల్ సిస్ట్ ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. యూనిలేటరల్, బయోలేటరల్. అందుకని పెల్విక్ స్కాన్ కూడా రూల్ అవుట్ చేయాలి. సో డిస్మెనోరియా ఉంటే కనుక పెల్విక్ స్కాన్ చేయడం వల్ల కూడా అది గర్భాశయ కంటి వల్ల వస్తుందా, చాక్లెట్ సిస్ట్ ఉందా, హిమరేజిక్ సిస్ట్ ఉందా, ఇప్పుడు సైజ్ ఆఫ్ ద సిస్ట్ కూడా మనకు తెలుసుకోవడానికి మనకు పీసీఓడినా ఇన్ జనరల్ కూడా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. సో అండ్ ఎనీ ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్ ఉందా కూడా మన స్కాన్లో తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అటాచ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, అది ఏ స్టేజ్లో ఉంది కూడా మనం దాని ప్రకారం రూల్ అవుట్ చేయడం వల్ల సో డిజీజ్ మన చేతులు ఎంతవరకు కరెక్షన్ అవుతుంది, సర్జికల్ కంపల్సరీ, నాన్ సర్జికల్ని ప్రాబ్లం ట్రీట్ చేయొచ్చా అనేది day 1 itself మనం ఆ రిపోర్ట్ ప్రకారం జడ్జి చేసుకునే అవకాశాలు ఉంటాయి. అండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా దాని ప్రకారం మనకు మెడిసిన్ స్టార్ట్ చేయాల్సిన అవకాశాలు ఉంటుంటాయి. ఒకటే పేషెంట్లో పీసీఓడి ఉండి మిగిలిన లేకుండా ఉండకపోయే ఛాన్సెస్ కాకుండా పీసీఓడితో పాటు మనకి థైరాయిడ్ కూడా ఉండే అవకాశం ఉంటాయి. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల సో మన మెడికేషన్ ఇవ్వడం వల్ల ఏంటంటే అది నార్మల్గా అవుతూ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వన్స్ ఫ్యూ మంత్స్ మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా మళ్ళీ రిపీట్ చేయడం వల్ల కూడా ఆ ఇంబ్యాలెన్స్ ఎంతవరకు కరెక్షన్ అయిందో కూడా మనం తెలుసుకోవచ్చు. దాని ప్రకారం ఎంతకాలం ట్రీట్మెంట్ వాడాలో కూడా అట్ ద సేమ్ టైం డయాగ్నోస్టిక్ అప్రోచ్ అండ్ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ కూడా మనకి డయాగ్నోస్టిక్ ఇన్వెస్టిగేషన్స్ అవసరం అండి. ఓకే అండి, ఇప్పుడు చాలామంది ఐవీఎఫ్ అలాగే ఐయుఐ చేయించుకుంటూ ఉంటారు. ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది? ఇన్ కేసు ఐయుఐకి వెళ్ళకుండా అంటే హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఓకే, సో చాలామంది ఇప్పుడు నవడేస్ 25-30 ఏజ్ గ్రూప్ లోపలే ఐవీఎఫ్ అండ్ ఐఏ వెళ్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే నార్మల్గా ఇవన్నీ ఏంటి అంటే మనకు 35 క్రాస్ అయ్యి 38 క్రాస్ అయిన తర్వాతనే దే నీడ్ టు గో విత్ ద ఆర్టిఫిషియల్ మెథడ్స్. బట్ ఎర్లీగా ప్రీమేచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్స్లో ఈ విధంగా రికరెంట్ 3 times ఐయుఐ చేయించుకున్నామండి, 2 times ఐవీఎఫ్ అయిందండి, బట్ 2 సార్లు ఫెయిల్యూర్స్ అయినాయండి అని చెప్తూ వచ్చిన కేసెస్ నవడేస్ ఎక్కువ ఉంటాయి. మనకి ఐయుఐ కానీ ఐవీఎఫ్ వల్ల కానీ సక్సెస్ రేట్ 30% మాత్రమే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అలాంటి ట్రీట్మెంట్తో సక్సెస్ అయితే దెర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్స్. కానీ సక్సెస్ కాకుంటే మాత్రం మనకు ఓవ్యులేషన్ ఇండక్షన్ అవుతుంది కాబట్టి ఎర్లీగా ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ ఫ్యూచర్లో మనకు మెడిసిన్ న్యాచురల్ ప్రాబ్లమ్ న్యాచురల్గా పద్ధతిలో కానీ లేకపోతే మెడిసిన్ కానీ రెస్పాండ్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఏఎంహెచ్ వాల్యూస్ పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా ప్రీమెచ్యూర్ ఓవ్యులేషన్ అంటే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే
సక్సెస్ రేట్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఇని అదర్ సిస్టంలో కూడా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందుకే మామూలుగా 38 క్రాస్ అయ్యే కంటే ముందు కనుక ట్రై చేస్తే న్యాచురల్ మెథడ్లో కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్టు హోమియో చికిత్స వల్ల మనకు జీసీఎస్ మెథడ్లో ఇలాంటి కేసెస్ మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయి. వితౌట్ ఐఈఐ, వితౌట్ ఐవీఎఫ్ వల్ల అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్తోని మనకు ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు అండి. ఓకే, పీసీఓడి గురించి అలాగే ఇన్ఫర్టిలిటీ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్.